అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక వేస్ట్ మెటీరియల్ అంటే ఇంట్లో మిగిలిపోయినవి వాటితో ఒకటి తయారు చేశాను. అది పూజా రూమ్లో దేవుడికి ఉపయోగపడేది. అదేమంటే ఒక ట్యాబ్లెట్ బాక్స్ ఉండింది మా ఇంట్లో. మా నాన్నగారు వాడుతున్న ట్యాబ్లెట్ బాక్స్. ఆ బాక్స్ పార్టీషన్స్గా ఉంటుంది. ఇలా పార్టీషన్లు ఉంటాయన్నమాట. ఆ పార్టీషన్ ఇట్లాంటి బాక్స్ తీసుకొని నేనేం చేశానంటే, ముందు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నేను బ్యాంగిల్స్ ఆర్డర్స్ ఆ బ్యాంగిల్స్ని బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కుందన్స్ అనమాట. ఇవి మామూలు కుందన్స్ ఎంబ్రాయిడరీ కూడా వాడతారు. ఆ కుందన్స్, లేసు అవన్నీ, ఈ చెమ్కీలు ఇవన్నీ పెట్టి ఇలా అంటించేసాను. ఫస్ట్ ఇలా అంటించేసి కలర్స్గా ఇలా అంటించేసి ఆ మిగిలిపోయినవి పాతవి అంటించేసాను. తర్వాత డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ తీసుకొని వాటిల్లో దీని సైజుకి కట్ చేసుకున్నాను. ఆ కప్స్ కట్ చేసుకొని వాటిల్లో ఇక్కడ 6 పార్టీషన్స్ ఉన్నాయి. ఆ 6 పార్టీషన్స్లో పసుపు, కుంకుమ, అక్షతలు, ఆ తర్వాత కర్పూరం, ఆ తర్వాత చందనం, ఆ తర్వాత పత్తి, ఇలా పెట్టుకున్నాను అన్నమాట పూజా రూమ్లో. అంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటే, అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇది చూపిద్దామని మీకు చూసాను. ఇది మూత ఇలా పెట్టేసుకొని దీని మీదకి ఒకటి ఏంటంటే ఇంకొక కుంకుమ భరణ ఉండింది. మా మేనత్త వాళ్ళ బాబు మ్యారేజ్ అప్పుడు కుంకుమ భరణ ఇచ్చిందనమాట. అది సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇట్లా అది నేను ఎక్కువ పోయలేదు చూపిద్దామని. ఆ సిల్వర్ కలర్లో ఉంటుంది. అలాంటిది వాడుతుంటామన్నమాట. వాడుతుంటే అది బ్లాక్గా అయిపోయింది. బ్లాక్గా అయిపోతే తోమినా కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇంకా నాకు విసుగొచ్చి ఇంకా చూడడానికి అసహ్యంగా అనిపించింది. అప్పుడు దీనికి కూడా ఇలా అంటించేశాను కుందన్స్. ఉందా? ఇలా అంటించేసి ఇలా తీసుకునేది కుంకుమ ఇలా పోసుకుంటే ఇలా ఇలా తయారు చేశాను. ఇలా వేస్ట్ మెటీరియల్ని పాడేయకుండా మనము ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.